దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో యోహాను 3వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచియుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడేనంటండి నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు ఎవరైతే కాకుండా ఉంటారో వాళ్ళకంటండి తప్పనిసరిగా ఉగ్రత వాళ్ళ మీద ఉంటుందంటండి. చూసారా, దేవుని యందు మనము భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచు వాడేనంటండి. ఆయన కుమారుని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు మనము నిత్య జీవము గలవాడంటండి. అలాగే కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడంటండి. అలాగే నాకు దేవుని ఉగ్రత అంటండి వారి మీద నిలిచి ఉంటుందంట. అంటే వారికి దేవాది దేవుని కోపం వారికి నిత్యము ఉండదు. అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేకమైన శ్రమల పాలైపోతూ ఉంటారనమాట. ఆయన ఉగ్రత అంటే ఆయన కోపం కదండి. ఆయన కోపం మన మీద నిలిచి ఉంటుంది. ఎందుకంటే మనం ఆయన్ని విశ్వసించలేదు కాబట్టి, ఆయన నమ్మలేదు కాబట్టి. ఇంకా పై వచనాల్లో చూస్తే కనుక 31వ వచనం చదివితే కనుక, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడను. చూసారండి, పైనుంచి వచ్చాడంటండి. పైనున్న అందరికంటే పైన ఉంటాడంట. అవునే కదండి. మనం ఎప్పుడూ కనుక మనం ఏదన్నా సాధించాలన్నా, ఒక పందెంలో మనం పాల్గొనాలన్నా, లేకపోతే చూడండి, ఇప్పుడు మన దేశ నాయకులు, అధికారులు ఉంటారు కదండి, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, వాళ్ళందరూ చాలా ఎక్కువగా పైన ఉంటారు. ఎందుకంటే అధికారులు చిన్న అధికారుల కంటే వాళ్ళు పై అధికారిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు అందరినీ కూడా ఏలేవారుగా ఉంటాడు. వాళ్ళందరికంటే ఎక్కువ మన మోడీ గారు. అలాగే ఇక్కడ చూడండి, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్దలందరికంటే చిన్న అధికారుల కంటే పెద్ద అధికారి అందరికీ ఎంతగా పై అధికారిగా ఉంటాడో, ఈ లోక సంబంధమైన వారు ఎలాగుంటే కనుక పరలోక సంబంధమైన దేవుడు పైనుంచి వచ్చాడు కాబట్టి, ఆయన ఆకాశమందు నుంచి వచ్చారు కాబట్టి మనందరికీ కూడా ఆయన పైనున్నవాడు అవుతాడంటండి. భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి ఉండును. ఆయన ఎలా చేస్తాడంటే భూ సంబంధమైన కార్యాలయ సంగతుల గురించి చెప్తాడు. కానీ పరలోకమందు నుంచి వచ్చిన ఆయన కనుక చూడండి, ఇంకా పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండును, తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరింపడు. మనం చూడం కదండి, మనం చూడలేదు, మనం చెందలేదు. అందుకని ఏమనుకుంటామంటే వాటిని మనం నమ్మము. ఎందుకంటే దేవాది దేవుడు పరలోకం నుండి వచ్చారు. ఆయన ఏంటి పైన ఏముంది ఏంటి అనేది, మీరు ఇలా చేయండి అలా చెందండి అని అనేకమైన మాటలు మన ఈ భూ సంబంధంగా మీరు బతకడానికి వీలు లేదు, పరలోక సంబంధమైన వాటిని మీరు వెతకండి, పైనున్న వాటిని వెతకండి, భూమి మీద మీరు ఎంత సంపాదించుకున్నా వ్యర్థము, భూ సంబంధమైనవన్నీ నిష్ప్రయోజనము అని మనకి చెప్తున్నా కానీ, ఎందుకంటే పరలోకాన్ని మనం చూడలేదు కాబట్టి, పరలోకంలో ఎలాగుంటాయో ఎటువంటి సంగతులు ఉంటాయో మనకి తెలియదు కాబట్టి పైనుంచి వచ్చిన ఆయన్ని మనం నమ్మమండి, అంగీకరింపడంటండి. అవును కదా. ఇక్కడ ఈ లోకంలోని మన కళ్ళెదురుగుండి ఇలా కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఇదే కరెక్ట్ అనుకుంటూ ఉంటాము. కానీ మీరు ఎవరినైతే మీరు నమ్మట్లేదో అదే నిజం. ఆయన సాక్ష్యము అంగీకరించువాడు దేవుడు సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. చూసారండి, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎవరైతే ఆయన అంగీకరించి ఆయన సాక్షిగా ఉంటారో దేవుడు సత్యవంతుడని మాట అంటండి ముద్ర వేసి ఉంచుతారంటండి. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి,
యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోకి పంపించినప్పుడు అంటండి ఆయనకంటండి కొరత లేకుండా ఆత్మను పరిశుద్ధాత్మను అనుగ్రహించారంటండి. అందుకే ఆయన గనక మనం ప్రేమిస్తే గనక, ఆయన్ను మనం అనుసరించి నడిస్తే గనక, ఆయన్ని మనము విశ్వసిస్తే గనక ఆయన మనకి పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఎందుకంటే ఆయన పరలోకము నుండి పంపించిన వాడు కనుక ఆయనకి మాయా మర్మం అబద్ధాలు ఇవి మాట్లాడటం రాదండి. ఆయన దేవుని ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి, ఆయనే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన అంటండి సత్యమైన మాటలే పలుకుతాడండి. ఆయన దేవుని మాటలే పలుకుతాడు. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ మాటలే చెప్తారు. అలాగే తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. అవును కదండి. మనకి ప్రియమైన బిడ్డలు ఏమైనా ఉన్నారనుకోండి, మనం అంతా సమస్తాన్ని అంతటినీ కూడా మన పిల్లల చేతికి అప్పచెప్పేస్తాం. అవును కదా. మన సమస్తాన్ని బిడ్డలుగా చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ జ్ఞానవంతులు, వాళ్ళ యుక్తులు, వాళ్ళు ఏదైనా సాధించగలరన్న మనకి ధైర్యము, నమ్మకం, విశ్వాసం కలుగుతుంది మన బిడ్డల పట్ల. అప్పుడు మనం అన్నిటిని మన కుటుంబంలో ఉన్న అధికారం ఏంటి సమస్తాన్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టి మమ్మీ చూసుకుంటాం, నాకు ఇంకా నేను రెస్ట్ తీసుకుంటాను, నేను చేయలేను అని చెప్తూ ఉంటాం మన పిల్లలతో. ఆడపిల్లలేంటి మగ పిల్లలతో అయినా. అలాగే దేవాది దేవుడు ఏం చెప్తున్నా చూసారండి, తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు కనుక, ఎందుకంటే అంత ఎక్కువగా ప్రేమించాడు కనుక ఆయన చేతికి సమస్తాన్ని కూడా అప్పగించున్నాడంటండి. అందుకని సమస్తాన్ని కూడా ఆయన చేతికి దేవాది దేవుడు అప్పగించి ఉన్నాడు కనుక, ఆయనైతే దేవుడై ఉన్నాడు కనుక మనము ఆయన యందు విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి. ఆయనకి విధేయులై ఉండేవారుగా మనం ఉండాలి. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి విధేయత కలిగి నమ్మకం కలిగి ఉన్నప్పుడు మనం అందరినీ కూడా ఆకాశం మనలందరినీ కూడా పరలోక రాజ్య వారసులుగా చేస్తారండి. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.